మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రాత్రికి ఒక నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడేయండి. 90 నిమిషాల్లో కష్టాలు పోయి కోరుకున్నంత ధనం కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే నిమ్మకాయను కేవలం ఒక సాధారణ పండుగ మాత్రమే మనం చూడలేము. దానిలో ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన దైవిక శక్తి దాగి ఉంది. పురాతన కాలం నుండి మన పెద్దలు, పండితులు నిమ్మకాయను చెడు దృష్టిని తొలగించడానికి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి మరియు అనేక రకాల తాంత్రిక, మాంత్రిక మరియు వాస్తు పరిహారాలలో ఉపయోగిస్తూ వస్తున్నారు. నిమ్మకాయలో ఉండే ఒక అత్యంత ప్రత్యేకమైన మరియు ఆశ్చర్యకరమైన గుణం ఏమిటంటే అది తన చుట్టూ ఉన్న పరిసరాలలోని ప్రతికూల శక్తులను తనలోకి ఇట్టే లాక్కుంటుంది. మనకి తెలియకుండా మన చుట్టూ ఆవరించి ఉన్న దుష్ట శక్తులను, నరఘోషను పీల్చుకునే శక్తి నిమ్మకాయకు పుష్కలంగా ఉంది. అందుకే మనం కొత్త వాహనం కొన్నప్పుడు అది ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని నిమ్మకాయలను టైర్ల కింద పెట్టి తొక్కిస్తాము. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు లేదా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కడతాము. దేవాలయాలలో అమ్మవారికి, ముఖ్యంగా గ్రామ దేవతలకు, కాళికాదేవికి నిమ్మకాయల దండను ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. నిమ్మకాయకు గ్రహ దోషాలను, ముఖ్యంగా రాహు, కేతు, శని దోషాల ప్రభావాన్ని తగ్గించే అపూర్వమైన శక్తి ఉంది. మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను, మానసిక ఒత్తిళ్లను దూరం చేయడంలో నిమ్మకాయ ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని మన శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. మన చుట్టూ ఉన్న చెడు గాలి, చెడు చూపు, ఇతరుల ఈర్ష్య, అసూయ వంటివి ఏవైనా సరే నిమ్మకాయ ఇట్టే గ్రహిస్తుంది. అలాంటి అద్భుతమైన శక్తి ఉన్న నిమ్మకాయతో మంగళవారం పూట మనం చేసే ఒక చిన్న పరిహారం మన తలరాతనే పూర్తిగా మార్చేస్తుంది. మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఒకే ఒక్క పరిహారంతో గాలిలోకి కరిగిపోతాయి. మరి నిమ్మకాయతో మంగళవారం నాడు ఏం చెయ్యాలో, ఆ అద్భుతమైన పరిహారం ఏమిటో, మన దరిద్రం పోయి అదృష్టం ఎలా వరిస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా చివరి వరకు చూసి ఇందులో చెప్పిన పద్ధతిని పాటిస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు కోరుకున్నది సిద్ధిస్తుంది. అయితే ఈ అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది మరియు ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడుతుంది. అలాగే దైవానుగ్రహం కోసం, మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరడం కోసం, మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిర్రాలని కోరుకుంటూ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరిలో రామదాసు అనే ఒక అత్యంత పేదవాడు నివసిస్తూ ఉండేవాడు. అతని జీవితం మొత్తం కష్టాలమయంగా, కన్నీళ్ల సంద్రంగా సాగుతూ ఉండేది. రామదాసు ఇంట్లో ఎప్పుడూ దారిద్ర్యం తాండవిస్తూ ఉండేది. పూట గడవడమే చాలా కష్టంగా మారిన ఆ పరిస్థితుల్లో ఇంట్లో తినడానికి గుప్పెడు బియ్యం కానీ, తాగడానికి కనీసం గంజినీళ్లు కానీ దొరకని దయనీయ స్థితిలో అతను బతుకుతున్నాడు. రామదాసు కేవలం ఆర్థికపరమైన ఇబ్బందులతో మాత్రమే కాదు, మానసికమైన క్షోభతో కూడా కుమిలిపోతున్నాడు. దానికి ప్రధాన కారణం అతని భార్య. ఆమెకు ఏమాత్రం సహనం ఉండేది కాదు. ఇంట్లో డబ్బులు లేవనే కోపంతో ప్రతి చిన్న విషయానికి రామదాసు మీద విరుచుకుపడుతూ ఉండేది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం అతన్ని సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉండేది. రామదాసుకు ఒకప్పుడు ఒక చిన్న వ్యాపారం ఉండేది. కానీ ఇంట్లో నిత్యం జరిగే ఈ గొడవల వల్ల, భార్య ప్రదర్శించే ఈ విపరీతమైన కోపం వల్ల అతను ఆ వ్యాపారం మీద ఏమాత్రం దృష్టి పెట్టలేకపోయాడు. క్రమంగా ఆ వ్యాపారం కూడా పూర్తిగా దెబ్బతిని రామదాసు వీధిన పడ్డాడు. కట్టుకోవడానికి చిరిగిన బట్టలు, ఉండటానికి కూలిపోయే స్థితిలో ఉన్న పూరి గుడిసె తప్ప అతనికి మరేమీ మిగలలేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే భార్య పెట్టే మానసిక హింస మరొక ఎత్తు. నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం చేసుకున్నాను దరిద్రుడా అంటూ ఆమె రోజూ తిట్టే తిట్లకు రామదాసు గుండె పగిలిపోయేది.
ఒకరోజు భార్య నోటి నుండి వచ్చిన అతి దారుణమైన మాటలను భరించలేక జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో నుండి బయటకు వచ్చేశాడు. ఎక్కడికి వెళ్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో కూడా తెలియని అయోమయ స్థితిలో నడవడం మొదలుపెట్టాడు. ఊరు దాటి, పొలాలు దాటి ఒక దట్టమైన, ఎవరూ వెళ్ళని నిర్మానుష్యమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. దారిలో ముళ్ళు గుచ్చుకుంటున్నా, రాళ్లు తగులుతున్నా లెక్క చేయకుండా అలా పిచ్చివాడిలా నడుస్తూనే ఉన్నాడు. చాలా దూరం ప్రయాణించిన తర్వాత అడవి మధ్యలో ఒక అందమైన, ప్రశాంతమైన మడుగు కనిపించింది. ఆ మడుగు ఒడ్డున ఒక పెద్ద చెట్టు కింద చల్లటి నీడలో కూలబడ్డాడు. తన దురదృష్టాన్ని తలుచుకుంటూ 2 చేతుల్లో ముఖం పెట్టుకుని చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. దేవుడా, నాకెందుకీ కర్మ? ఒక పక్క దరిద్రం, మరొక పక్క భార్య చేతిలో అవమానాలు. నేను బతికి ఉండి సాధించేదేమిటి అని బిగ్గరగా రోదిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ మడుగులో నుండి ఒక వింతైన శబ్దం వినిపించింది. రామదాసు కళ్ళు తుడుచుకుని చూసేసరికి మడుగులోని ఒక పెద్ద తామర ఆకు మీద ఒక భారీ కప్ప కూర్చుని ఉంది. ఆ కప్ప మామూలు కప్పలా లేదు. దాని చర్మం బంగారు వర్ణంలో మెరుస్తూ ఎంతో తేజస్సుతో కనిపిస్తోంది. రామదాసు ఆశ్చర్యంగా ఆ కప్ప వైపు చూస్తుండగానే ఆ కప్ప మనిషి గొంతుతో స్పష్టంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ మానవుడా, ఎందుకలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నావు? ఈ కీకరారణ్యంలోకి ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీ బాధ ఏమిటో నాతో చెప్పు. బహుశా నేను నీకు ఏదైనా దారి చూపగలనేమో అని ఆ కప్ప అడిగింది. ఒక కప్ప తనతో మనిషిలా మాట్లాడటం చూసి రామదాసు మొదట భయపడిపోయాడు. ఇదంతా తన భ్రమ అని అనుకున్నాడు. కాని ఆ కప్ప మళ్లీ ఆప్యాయంగా పలకరించేసరికి తనలో ఉన్న బాధనంతా ఆ కప్ప ముందు వెళ్ళగక్కాడు. ఓ కప్పరాజా, నా బాధలు పగోడికి కూడా రాకూడదు. నేను పుట్టుకతోనే దరిద్రుణ్ణి. కష్టపడి పని చేద్దామంటే నా భార్య నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. రోజూ నన్ను నానా మాటలంటుంది. నా దరిద్రం పోయే దారి లేదు, నా భార్య నోరు మూయించే మార్గమూ లేదు. అందుకే ప్రాణాలు తీసుకుందామని ఇక్కడికి వచ్చాను అని రామదాసు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రామదాసు చెప్పినదంతా ఎంతో ఓపిగ్గా విన్న ఆ మాయాకప్ప చిరునవ్వు నవ్వి ఇలా అంది. రామదాసు, కష్టాలు శాశ్వతం కాదు. అదృష్టం తలుపు తట్టాలంటే మనం కొన్ని రహస్యాలు తెలుసుకోవాలి. నువ్వు ఏమాత్రం సిగ్గుపడకుండా, భేజసాలకు పోకుండా నేను చెప్పే ఒక చిన్న పనిని నీ భార్య పట్ల ప్రతిరోజు రాత్రిపూట చేసినట్లయితే నీ దరిద్రం అంతా శాశ్వతంగా తొలగిపోతుంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నీ ఇంట్లో కొలువు తీరుతుంది. బికారువైన నువ్వు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరుడివవుతావు. ఏ పురుషుడైనా సరే స్త్రీ శరీరంలోని ఒక నిర్దిష్టమైన భాగాన్ని ఏమాత్రం సంకోచం లేకుండా ప్రతిరోజు స్పృశించినట్లయితే ఆ ఇంట్లో ఎప్పటికీ డబ్బుకు లోటు ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలు రావు. ఆ రహస్యమేమిటో చెప్పే ముందు నీకొక నిజమైన కథ చెబుతాను, శ్రద్ధగా విను. ఈ కథలోనే ఆ రహస్యం దాగి ఉంది అని కప్ప కథ చెప్పడం ప్రారంభించింది. చాలా కాలం క్రితం ఒక పెద్ద మరియు సంపన్నమైన నగరానికి శివారులలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక రైతు తన భార్యతో కలిసి ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతు వ్యవసాయం చేయడంలో చాలా కష్టపడేవాడు. పగలు రాత్రి అనకుండా పొలంలో చెమటోడ్చి పనిచేసేవాడు. అలాగే అతని భార్య కూడా ఇంటి పనులన్నీ ఎంతో సమర్థవంతంగా చక్కబెడుతూ తన భర్తకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉండేది. వారిద్దరి మధ్య మాటల్లో వర్ణించలేనంత అన్యోన్యత, స్వచ్ఛమైన ప్రేమ మరియు అవగాహన ఉండేవి. ఆ ఇంట్లో ఎప్పుడూ ఒక చిన్న మాట పట్టింపు కానీ, మనస్పర్ధలు కానీ, కనీసం ఒక చిన్న గొడవ కానీ ఎన్నడూ జరిగేది కాదు. దీనివల్ల వారి ఇల్లు ఎప్పుడూ ఒక ప్రశాంతమైన దేవాలయంలా ఉండేది. ఎక్కడైతే భార్యాభర్తలు గొడవలు పడకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆనందంగా ఉంటారో అక్కడ అదృష్ట దేవత అయిన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసముంటుందని మన పెద్దలు చెబుతారు కదా. సరిగ్గా అలాగే ఆ రైతు ఇంట సిరులు కురిశాయి. అతను వేసిన ప్రతి పంట అద్భుతమైన దిగుబడిని ఇచ్చింది. అతని వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలుగా దినదినాభివృద్ధి చెంది వర్ధిల్లింది. చూస్తుండగానే ఆ సామాన్య రైతు ఆ నగరం మొత్తంలోనే అత్యంత ధనవంతుడిగా మారిపోయాడు. ఆ రైతు దంపతుల మధ్య ఉన్న అపారమైన ప్రేమ, వారి ఐకమత్యం మరియు వారు సాధించిన అద్భుతమైన ప్రగతి గురించి చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అందరూ కథలుగా ఆశ్చర్యంగా మాట్లాడుకునేవారు. ఈ ఆసక్తికరమైన వార్త క్రమంగా ఆ నగర రాజ్యాన్ని పరిపాలించే మహారాజుగారి చెవిన కూడా పడింది.
రాజుగారు వారి గురించి మంత్రుల ద్వారా తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయాడు. అసలు ఈ స్వార్థపూరితమైన కాలంలో గొడవపడని భార్యాభర్తలు కూడా ఉంటారా? అది నిజంగా సాధ్యమేనా అని తన రాణిగారితో సుదీర్ఘంగా చర్చించాడు. రాణి కూడా వారి గురించి విని ఎంతో ముచ్చటపడింది. వారిని ఒకసారి చూడాలని మనసులో అనుకుంది. కొన్ని రోజుల తర్వాత రాజుగారికి ఒక వింతైన కోరిక కలిగింది. తన సువిశాల రాజ్యంలో ఉన్న ప్రజలందరి ఇళ్లల్లో ఆనందం మరియు ప్రేమ ఏ స్థాయిలో ఉన్నాయో స్వయంగా పరీక్షించాలనుకున్నాడు. ఎవరి ఇంట్లో అయితే నిజమైన నిస్వార్థమైన ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో వెలిగించిన దీపం ఎంతటి భయంకరమైన గాలి వీచినా, ఎంతటి తుఫాను వచ్చినా ఆరిపోకుండా నిరంతరం వెలుగుతుందని రాజు గట్టిగా నమ్మాడు. వెంటనే రాజు తన భటులను పిలిచి నగరం నలుమూలలా దండోరా వేయించాడు. ఆ రోజు రాత్రి నగరంలో నివసించే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో తప్పనిసరిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలని మరియు ఆ దీపాలను రాత్రంతా ఎవరూ ఆర్పకూడదని రాజుగారు కఠినంగా ఆజ్ఞాపించారు. రాజుగారి ఆదేశం మేరకు ఆ రాత్రి నగర ప్రజలందరూ తమ ఇళ్లల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో స్వచ్ఛమైన నెయ్యితో దీపాలు వెలిగించారు. క్రమంగా అర్ధరాత్రి దాటింది. వాతావరణం అకస్మాత్తుగా చల్లబడి ఆకాశంలో మేఘాలు కమ్ముకుని విపరీతమైన ఈదురుగాలి వీచడం మొదలైంది. ఆ భయంకరమైన గాలికి నగరం మొత్తంలో ఉన్న దీపాలన్నీ ఒక్కటొక్కటిగా చూస్తుండగానే ఆరిపోయాయి. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ పల్లెటూరి రైతు ఇంట్లో వెలిగించిన దీపం మాత్రం ఎంత పెద్ద గాలి వీచినా ఆ గాలికి ఏమాత్రం కొడిగట్టకుండా ఎంతో దేదీప్యమానంగా ప్రశాంతంగా వెలుగుతూనే ఉంది. రాజు రాణి తమ ఎత్తైన రాజభవనం పైన నిలబడి నగరం వైపు చాలా ఆసక్తిగా చూశారు. నగరమంతా గాఢ అంధకారంలో మునిగిపోగా కేవలం ఆ రైతు ఇల్లు మాత్రమే చీకటిని చీల్చుకుంటూ వెలుగుతూ కనిపించింది. అది చూసి రాజుగారు ఎంతో మురిసిపోయారు. తన నమ్మకం నిజమైందందుకు గర్వపడ్డారు. చూశావా మహారాణి, ఆ దంపతుల మధ్య ఉన్న స్వచ్ఛమైన మరియు కల్మషం లేని ప్రేమ వల్లే ప్రకృతి సైతం ఆ దీపాన్ని ఆరిపోకుండా చేసింది అని రాజు రాణితో అన్నాడు. అయితే సరిగ్గా అక్కడే ఒక చిన్న వివాదం తలెత్తింది. రాణిగారు రాజుతో విభేదిస్తూ, మహారాజా, ఆ ఇంట్లో అంత శాంతి, అంత అన్యోన్యత ఉండటానికి ప్రధాన కారణం ఆ రైతు భార్య యొక్క తెలివితేటలే అయ్యుంటుంది. ఒక స్త్రీ తెలివైనది మరియు ఓర్పు కలిగినది అయితే ఇల్లు స్వర్గమవుతుంది. ఆమె వల్లే ఆ దీపం వెలుగుతోంది అని రాణి తన వాదనను వినిపించింది. కానీ రాజుగారు ఆ మాటను పూర్తిగా ఖండించారు. లేదు రాణి, నీ ఆలోచన తప్పు. ఆ రైతు చాలా బుద్ధిమంతుడు, గొప్ప సహనం మరియు విజ్ఞత కలవాడు. అతడు తన భార్యను అర్థం చేసుకున్నాడు కాబట్టే ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఉంది. ఇంటి యజమాని గొప్పతనం వల్లే ఇదంతా సాధ్యమైంది అని రాజు వాదించాడు. ఇద్దరి మధ్య ఈ వాదన చాలాసేపు వాడివేడిగా జరిగింది. ఎవరూ తగ్గలేదు. చివరికి ఆ దంపతులలో నిజంగా ఎవరు గొప్పవారు, ఎవరి సహనం మరియు తెలివితేటల వల్ల ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఉందో ఒక కఠినమైన పరీక్ష ద్వారా తెలుసుకోవాలని రాజు రాణి ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే రాజు తన అత్యంత నమ్మకస్తురైన మరియు ఆంతరంగిక సైనికుణ్ణి పిలిపించి ఆ రైతు వద్దకు పంపాడు. సైనికుడు గుర్రం మీద వెళ్ళి రైతును కలుసుకుని అతనితో ఇలా అన్నాడు. ఓ రైతన్నా, మహారాజు గారు నీకొక గొప్ప మరియు సువర్ణ అవకాశం ఇస్తున్నారు. నువ్వు కనుక నీ భార్యను శాశ్వతంగా వదిలేసి లేదా ఆమెను నీ చేతులతో హతమార్చి వస్తే రాజుగారు నీకు ఇప్పుడు ఉన్న భూమికి 10 సారవంతమైన భూమిని, నీ జీవితాంతం కూర్చుని తిన్నా తరదని అంతులేని వజ్ర వైఢూర్యాలను మరియు మన రాజభవనంలో సగం భాగాన్ని నీకు కానుకగా ఇస్తానని మహారాజుగారు స్వయంగా మాట ఇచ్చారు అని ఎంతో ఆశ పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ రైతు ఆ మాటలకు ఏమాత్రం చెల్లించలేదు. అతని ముఖంలో చిన్న మార్పు కూడా రాలేదు. అయ్యా, మన మహారాజు గారు తన విశాలమైన రాజ్యమంతా నా పేరు మీద రాసిచ్చినా సరే నా ప్రాణంగా భావించే నా భార్యను నేను ఎప్పటికీ వదిలిపెట్టను. ఆమెకు ఎలాంటి చిన్న హాని కూడా తలపెట్టను. నా భార్య ప్రేమ ముందు ఈ ప్రపంచంలోని ఏ సంపద నాకు సాటిరాదు. దయచేసి ఇదే నా తుది నిర్ణయమని వెళ్ళి మన రాజుగారికి స్పష్టంగా చెప్పు అని ఖరాఖండిగా ఎలాంటి బెరుకు లేకుండా తేల్చి చెప్పాడు. సైనికుడు ఆ రైతు నిజాయితీకి ఆశ్చర్యపోయి వెనుదిరిగి వచ్చి అదే విషయాన్ని పూసగుచ్చినట్లు రాజుగారు రాణిగారికి చెప్పాడు. ఇప్పుడు రాణిగారి వంతు వచ్చింది.
ఆ రైతు పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయం చూసి రాణి తన సైనికుణ్ణి రహస్యంగా ఆ రైతు భార్య వద్దకు పంపింది. సైనికుడు రైతు భార్య దగ్గరకు వెళ్ళి ఎంతో నమ్మబలుకుతూ, అమ్మా, మన రాణిగారు మీకొక అద్భుతమైన మరియు జీవితాన్ని మార్చేసే బంపర్ ఆఫర్ ఇచ్చారు. మీరు కనుక ఈరోజు రాత్రి మీ భర్త నిద్రపోతున్న సమయంలో అతన్ని చంపేస్తే మీకు రాజభవనంలో సగం, రాణిగారికి ఉన్నంత అంతులేని సంపద ఇస్తారు. మీరొక మహారాణిలా బతకవచ్చు అని చెప్పాడు. ఆ సైనికుడు అలా అడిగాడో లేదో ఆ రైతు భార్య కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన భర్త పట్ల ఏమాత్రం జాలి కానీ ప్రేమ కానీ లేకుండా వెంటనే ఆ ప్రతిపాదనకు అంగీకరించింది. అలాగే, ఈరోజు రాత్రే నేను ఆ పని ఎవ్వరికీ అనుమానం రాకుండా పూర్తి చేస్తాను. నేను నా భర్తను కత్తితో చంపగానే ఆ పని పూర్తయింది అనడానికి సంకేతంగా నా ఇంట్లో ప్రతిరోజు వెలుగుతున్న నెయ్యి దీపాన్ని ఆర్పేస్తాను. మీరు ఈ విషయం వెళ్ళి వెంటనే రాణిగారికి చెప్పండి అని అత్యంత క్రూరంగా మరియు రాతి గుండెతో సమాధానం ఇచ్చింది. ఈ భయంకరమైన విషయం సైనికుడి ద్వారా తెలుసుకున్న రాజు, రాణి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కేవలం డబ్బు ఆశకు మరియు ఆస్తుల మీద వ్యామోహంతో ఒక ఆడది తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తను ఇంత కిరాతంగా చంపడానికి ఇంత దారుణానికి ఒడిగడుతుందా అని వారు నమ్మలేకపోయారు. ఆ అమాయకపు మరియు మంచివాడైన ఆ రైతు ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని రాజు, రాణి తమ ఆయుధాలు ధరించిన సైనికులతో కలిసి పరుగు పరుగున ఆ రైతు ఇంటికి చీకటి పడే సమయానికి బయలుదేరారు. కానీ వారు ఆ ఊరికి చేరుకొని రైతు ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఇంటి దీపం అప్పటికే ఆరిపోయి ఉంది. లోపలి గదిలోకి వెళ్లి చూస్తే పాపం ఆ అమాయకపు రైతు నెత్తుటి మడుగులో విగతజీవుడై నేల మీద పడి ఉన్నాడు. అతని చేతిలో రక్తం అంటుకున్న కత్తి పట్టుకుని ఎంతో నిర్దయగా నిలబడి ఉంది. ఆ దృశ్యం చూడగానే రాజుగారికి విపరీతమైన మరియు ఆపుకోలేనంత కోపం వచ్చింది. వెంటనే సైనికులను ఆజ్ఞాపించి ఆ భార్యను బంధించారు. ఓసి రాక్షసి, డబ్బు మీద, సంపద మీద నీకు అంత దురాశ ఎందుకు? నిన్ను ప్రాణంగా ప్రేమించిన మరియు నీకోసం తన రాజ్యాన్నే వదులుకుంటానన్న ఆ మహానుభావుడైన భర్తను ఇంత కిరాతంగా ఎలా చంపావే అని రాజు అత్యంత ఆవేశంగా గర్జించాడు. కప్ప చెప్పే ఈ అనూహ్యమైన మరియు ఊహించని మలుపుకు రామదాసు కళ్ళు తేలేశాడు. ఏంటి, భార్య అలా చేసింది? అంత ప్రేమగా ఉన్న భర్తను కేవలం సంపద కోసం ఎలా చంపగలిగింది అని రామదాసు తీవ్రంగా ఆశ్చర్యపోయాడు. అప్పుడా బంగారు కప్ప అసలు విషయం మరియు కథలోని లోతైన రహస్యాన్ని చెప్పడం మొదలుపెట్టింది. రామదాసు, రాజుగారి కోపంతో కూడిన ప్రశ్నకు ఆ రైతు భార్య ఇచ్చిన జవాబు వింటే నువ్వు కూడా నమ్మలేక ఆశ్చర్యపోతావు. ఆ భార్య రాజుగారితో ఎంతో నిర్లక్ష్యంగా ఇలా అంది. మహారాజా, నేను నా భర్తను కేవలం రాణిగారిస్తానన్న డబ్బు కోసం మాత్రమే చంపలేదు. నిజం చెప్పాలంటే అతన్ని ఎప్పుడో చంపాలని నిర్ణయించుకున్నాను. నేను కేవలం ఎవరూ పట్టుకోలేరు అనే సరైన అవకాశం కోసం మాత్రమే ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాను. పైకి సమాజం దృష్టిలో మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు నటించినా లోపల మాత్రం అతను చేసే కొన్ని విచిత్రమైన పనులు నాకు విపరీతమైన చిరాకు మరియు అసహ్యం తెప్పించేవి. అతను ప్రతిరోజు రాత్రిపూట నాకు ఏమాత్రం చెప్పకుండా సిగ్గు విరిచి నా ముక్కు పైభాగాన్ని తన వేలితో గట్టిగా నొక్కేవాడు. అంతేకాదు, తరచుగా తన నాలుకతో నా చెవి వెనుక భాగాన్ని ఎంతో వింతగా నాలుకతో తాకుతూ ఉండేవాడు. అతని ఈ వింత ప్రవర్తన, అభ్యంతరకరమైన మరియు నాకు ఇష్టం లేని అలవాట్లు నాకు విపరీతమైన అసహ్యాన్ని కలిగించేవి. ఎన్నిసార్లు మనసులో అనుకున్నా అతన్ని భరించలేకపోయాను. అందుకే రాణిగారి ప్రతిపాదన రాగానే వాడిని అడ్డు తొలగించుకున్నాను అని నిర్లజ్జగా మరియు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చెప్పింది. ఈ మాటలు విన్న రాజుగారికి వెంటనే ఒక గొప్ప విషయం అర్థమైంది. ఆ రైతు తీవ్రమైన పేదరికంలో ఉన్నప్పుడు ఆ పనులు ఎన్నడూ చేయలేదని, ఎప్పుడైతే అతను ఒక మహా ఋషి ద్వారా రహస్యం తెలుసుకుని ఆ పనులు ప్రతిరోజు చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచే అతనికి అపారమైన సంపద వచ్చిందని, లక్ష్మీ కటాక్షం కలిగిందని రాజుకు స్పష్టమైంది. భార్యకు తెలియకుండా అత్యంత గుప్తంగా ఆ పనులు చేయడం వల్లే అతను అంతటి ధనవంతుడయ్యాడు. కానీ ఆ రహస్యాన్ని తన భార్యకు వివరించి చెప్పకపోవడం వల్లే ఆమె అపార్థం చేసుకుని పాపం తన ప్రాణాలు కోల్పోయాడు. కప్ప రామదాసు కళ్ళలోకి సూటిగా చూసి ఎంతో గంభీరంగా తన ప్రసంగాన్ని ముగిస్తూ ఇలా అంది. రామదాసు, నా కథ విన్నావు కదా, ఇప్పుడైనా నీకు అసలు రహస్యం ఏమిటో స్పష్టంగా అర్థమైందా? స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో ఆ రైతే తన జీవితం ద్వారా స్వయంగా నిరూపించాడు.
మన ప్రాచీన తాంత్రిక మరియు జ్యోతిష రహస్యాల ప్రకారం ఏ ఇంట్లో అయితే ఒక పురుషుడు తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నాడో, అప్పుల పాలై ఉన్నాడో, అతను ఏమాత్రం సిగ్గుపడకుండా, ఎలాంటి సంకోచం మనసులో లేకుండా ప్రతిరోజు రాత్రి ఏకాంత సమయంలో తన భార్య యొక్క ముక్కు పైభాగాన్ని తన బొటనవేలితో మృదువుగా నొక్కాలి. స్త్రీల ముక్కు పైభాగాన్ని మన పురాణాలలో అత్యంత పవిత్రమైన, శుభకరమైన మరియు అదృష్టాన్ని ఆకర్షించే ప్రదేశంగా శాస్త్రాలు పదే పదే చెబుతున్నాయి. ఎవరైతే పురుషులు ఈ చిన్న పనిని క్రమం తప్పకుండా చేస్తారో వారి ఇంట్లో దారిద్ర్యం భయపడి పారిపోయి అనతి కాలంలోనే వారు ధనవంతులుగా, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలవారిగా మారిపోతారు. ఇక ఇందులో ఉన్న రెండవ మరియు అత్యంత శక్తివంతమైన రహస్యమైన పని ఏమిటంటే, పురుషుడు తన భార్య యొక్క చెవి వెనుక భాగాన్ని అత్యంత ప్రేమతో నాలుకతో తాకడం. స్త్రీ యొక్క చెవి వెనుక భాగంలో సాక్షాత్తు ఆ అష్టలక్ష్ములకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీదేవి నిత్యం కొలువై ఉంటుంది. ఆ పవిత్రమైన భాగాన్ని అత్యంత భక్తితో మరియు ప్రేమతో స్పృశించడం వల్ల ఆ ఇంటి మీద పీడిస్తున్న దరిద్ర దేవత శాశ్వతంగా పారిపోయి మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం కలుగుతుంది. అదృష్టపు తలుపులు ఆ కుటుంబానికి బార్లా తెరుచుకుంటాయి. ఎవరూ ఊహించిన విధంగా అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఆ రైతు కూడా ఏదో అదృశ్య శక్తి ద్వారా ఈ రహస్యాన్ని తెలుసుకుని ప్రతిరోజు ఆ పనులు చేశాడు. ఒక పూట గడవని బికారి స్థాయి నుండి మొత్తం నగరానికే అప్పు ఇవ్వగలిగే కోటీశ్వరుడిగా అనతి కాలంలోనే మారాడు అని కప్ప తన మాటలను ముగిస్తూ రామదాసును ఒక ముఖ్యమైన విషయం గురించి తీవ్రంగా హెచ్చరించింది. రామదాసు, స్త్రీలు అనేవారు ఈ భూమి మీద సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపాలు. వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే, ఎంతో ప్రేమగా చూసుకుంటూనే ఈ చెప్పబడిన తాంత్రిక మరియు శాస్త్ర రహస్యాలను ఎవరైనా సరే నమ్మకంతో పాటించినట్లయితే వారు ఖచ్చితంగా సంపన్నులవుతారు. అయితే నువ్వు ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని నీ బుర్రలో ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఆ మరణించిన రైతు చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే, ఈ గొప్ప అదృష్ట రహస్యాన్ని తాను అసలు ఎందుకు ఆ పనులు చేస్తున్నానో తన భార్యకు ఏమాత్రం వివరించకపోవటం. దానివల్ల ఆమె తన భర్త ప్రవర్తనను పూర్తిగా అపార్థం చేసుకుని, తన మీద ద్వేషం పెంచుకుని, తీవ్రంగా అసహ్యించుకుని, దారుణంగా అతని ప్రాణాలు తన చేతులతోనే తీసింది. నువ్వు ఈ కథ నుండి ఆ గొప్ప గుణపాఠం తప్పక నేర్చుకో. నీ భార్య నీ మీద ఎంత కోపంగా ఉన్నా సరే, ఎంత తిట్టినా సరే, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ముందుగా ఆమెను శాంతింపజేసి బతిమలాడి ఈ అదృష్ట రహస్యాన్ని, నేను చెప్పిన మాటలను ఆమెకు పూసగుచ్చినట్లు పూర్తిగా వివరించు. ఆ తర్వాత ఆమె సమ్మతితోనే సిగ్గు పూర్తిగా వదిలి ఈ పనులు ప్రతిరోజు రాత్రి భక్తితో చెయ్యి. అప్పుడు చూడు, నీ ఇంట్లో కూడా డబ్బు కురుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న కోపతాపాలు, గొడవలు అన్నీ మటుమాయమైపోయి మీ ఇల్లు కూడా ఒక ప్రశాంతమైన స్వర్గంలా మారుతుంది అని చెప్పి ఆ బంగారు కప్ప ఒక్క ఉదుటున ఆ మడుగులోకి జారుకుని నీటిలో అదృశ్యమైపోయింది. రామదాసు ఆ కప్ప చెప్పిన మాటలను తన వేదవాకుగా అక్షరాలా నమ్మి వెంటనే అడవి నుండి తన పల్లెటూరి ఇంటికి పరుగు పరుగున తిరిగి వెళ్ళి తన భార్య కాళ్ళు పట్టుకుని బతిమలాలి రాజీపడి కప్ప చెప్పిన అద్భుతమైన రహస్యాన్ని ఆమెకు సవివరంగా చెప్పి అమలు చేసి కొద్ది రోజుల వ్యవధిలోనే ఒక గొప్ప వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా మారిపోయి తన భార్యతో కలిసి జీవితాంతం ఎంతో సంతోషంగా జీవించాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఎలా అయితే ఈ కథలో రైతు ధనవంతుడిగా మారారో మీరు కూడా మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించినట్లయితే ధనవంతులుగా మారవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వీడియోలోకి వస్తే, మనం నిత్యం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఒక్క రోజులో మాయం కావాలంటే ఒక అద్భుతమైన మరియు నిరూపితమైన పరిహారం మన పెద్దలు చెప్పారు. అదేమిటంటే, రేపు అనగా మంగళవారం రాత్రిపూట మీరు ఎటువంటి మచ్చలు లేని అందంగా పసుపు రంగులో ఉన్న ఒక మంచి నిమ్మకాయను తీసుకోవాలి. మంగళవారం అనేది కుజగ్రహానికి, ఆంజనేయ స్వామికి, అలాగే పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైన, అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున చేసే ఏ దైవిక పరిహారమైనా వెంటనే 100% ఫలితాన్ని ఇస్తుంది. అందులోనూ రాత్రిపూట వాతావరణం అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ పరిహారం చేస్తే దాని శక్తి అనేక రెట్లు పెరుగుతుంది.
ఎందుకంటే ఆ సమయంలో మన ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది మరియు విశ్వం నుండి వచ్చే శక్తులు మన సంకల్పానికి పూర్తిగా తోడవుతాయి. కాబట్టి ఈ మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత లేదా నిద్రపోయే ముందు ప్రశాంతమైన సమయంలో ఒక నిమ్మకాయను శుభ్రంగా కడిగి మీ చేతిలోకి తీసుకోండి. ఇప్పుడు ఆ నిమ్మకాయ మీద కాటుకతో గాని లేదా ఇంట్లో ఉన్న ఏదైనా రంగు స్కెచ్ పెన్తో గాని 777 అనే నంబర్ను చాలా స్పష్టంగా రాయాలి. మీ ఇంట్లో వాడే సాధారణ కాటుక అయినా పర్వాలేదు, లేదా పిల్లలు చదువుకోవడానికి వాడే స్కెచ్ పెన్ అయినా పర్వాలేదు, ఆ నిమ్మకాయ మీద 777 అని రాయాలి. ఎందుకు ఈ నంబర్ రాయాలి అనే సందేహం మీకు ఖచ్చితంగా రావచ్చు. ఈ 777 అనే నంబర్కు మన కష్టాలను సమూలంగా తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా ఊహించని విధంగా మార్చేసే అనంతమైన దైవిక శక్తి ఉంది. సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ ప్రకారం మరియు ఏంజెల్ నంబర్స్ శాస్త్రం ప్రకారం 777 అనేది చాలా పవిత్రమైన అదృష్టకరమైన సంఖ్య. ఇది సాక్షాత్తు దైవానుగ్రహానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి మరియు మన దగ్గరకు రాబోయే ఊహించని భారీ ధన లాభానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఈ నంబర్ను మనం ఆ నిమ్మకాయ మీద రాసినప్పుడు మనకు తెలియకుండానే విశ్వంతో మనకు ఒక బలమైన కనెక్షన్ ఏర్పడుతుంది. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బద్దలైపోయి పాజిటివ్ ఎనర్జీ మన వైపు ఆకర్షించబడుతుంది. మన ఇంటికి పట్టిన దరిద్ర దేవత వెంటనే పారిపోతుంది. అంతటి విశిష్టమైన శక్తి ఈ 777 అనే నంబర్కు ఉంది. కాబట్టి ఆ నిమ్మకాయ మీద ఎంతో శ్రద్ధతో ఆ నంబర్ను రాయండి. నిమ్మకాయ మీద నంబర్ రాసిన తర్వాత ఆ నిమ్మకాయను మీ కుడి చేతిలో గట్టిగా పట్టుకోండి. మీ కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో మీ మనసులో ఉన్న బలమైన కోరికను ఆ నిమ్మకాయకు చెప్పుకోండి. నా అప్పులన్నీ వెంటనే తీరిపోవాలి, లేదా నాకు మంచి ఉద్యోగం తొందరగా రావాలి, నా వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావాలి, నేను కోరుకున్నంత ధనం నా వద్దకు వచ్చి పడాలి అని మీకు ఏ కోరికైతే బలంగా ఉందో ఆ కోరికను అత్యంత స్పష్టంగా మనస్ఫూర్తిగా ఆ నిమ్మకాయకు చెప్పుకోండి. మీ కష్టాలన్నీ ఆ నిమ్మకాయతో పాటు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తరువాత ఒక చిన్న మేకు అంటే ఇనుప మేకు తీసుకోండి. ఆ మేకును మీరు నంబర్ రాసిన నిమ్మకాయకు నెమ్మదిగా లోపలికి గుచ్చండి. ఇనుము అనేది శని భగవానుడికి మరియు మన చెడు కర్మల విముక్తికి ప్రతీక. ఆ మేకును గుచ్చడం ద్వారా మన జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ దెబ్బతో తొలగిపోతాయి అని అర్థం. మేకు గుచ్చిన తర్వాత మరొక్కసారి మీ కళ్ళు మూసుకొని మీ మనసులోని కోరికను, మీ బాధలను ఆ నిమ్మకాయకు చెప్పుకోండి. మీ కష్టాలన్నీ, మీకున్న దరిద్రం అంతా ఆ నిమ్మకాయ పూర్తిగా గ్రహించినట్లుగా భావించండి. ఇప్పుడు ఆ నిమ్మకాయతో మీకు మీరే తల చుట్టూ 3 సార్లు కుడివైపు నుండి ఎడమవైపుకు, అలాగే నిలువుగా పైనుండి కిందకు 3 సార్లు దిష్టి తీసుకోండి. ఇలా మీకు మీరే దిష్టి తీసుకోవడం వల్ల మీ శరీరంలో దాగి ఉన్న రుగ్మతలు, మీ చుట్టూ ఉన్న నరదృష్టి, నరఘోష, శత్రువుల ఈర్ష్య, అసూయ మరియు ఎన్నో జన్మల దరిద్రం అన్నీ ఆ నిమ్మకాయలోకి పూర్తిగా లాగబడతాయి. ఇలా దిష్టి తీసుకున్న వెంటనే ఆ నిమ్మకాయను ఇంటి లోపల ఎక్కడా పెట్టకుండా నేరుగా బయటకు తీసుకువెళ్ళి రోడ్డు మీద పడేయండి. వీలైతే 4 రోడ్ల కూడలిలో పడేయడం ఇంకా మంచిది. ఆ నిమ్మకాయను రోడ్డు మీద పడేసిన తర్వాత పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా నీళ్లు తలపై చల్లుకోండి. అంతే, మీరు చేయవలసిన పని పూర్తయింది. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఎంతటి పెను మార్పును తీసుకువస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా 90 నిమిషాలలో మీరు కోరుకున్న మార్పు మీ దైనందిన జీవితంలో ప్రారంభమవ్వడం మీరు గమనిస్తారు. ఈ పరిహారం చేసిన తరువాత మీలో ఒక కొత్త ఉత్తేజం, ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా చేస్తే ఎలాంటి కష్టాలైనా సరే, ఎంతటి దురదృష్టమైనా సరే, ఏళ్ల తరబడి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రమైనా సరే ఇట్టే పటాపంచలైపోతాయి. దైవానుగ్రహంతో మీ కర్మ ఫలాలు శుద్ధి అయ్యి మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నంత ధనం మీ కాళ్ల దగ్గరకు వచ్చి పడుతుంది. అష్టలక్ష్మి కటాక్షం మీకు కలుగుతుంది. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది మరియు మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ మంగళవారం రాత్రిపూట పూర్తి నమ్మకంతో, దైవభక్తితో ఈ పరిహారాన్ని చేసి అద్భుతమైన ఫలితాలను మీ సొంతం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.